శంకర్ గౌడ్ గారు చనిపోయిన తర్వాత మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాపాలన కదా, పగిలిపోయిందా ప్రజాపాలన? ఎక్కడికి పోయిండ్రు? దేంట్లో బిజీగా ఉన్నారు? మెక్కడంలో బిజీగా ఉన్నారా? ఢిల్లీకి మూటలు మోయడంలో బిజీగా ఉన్నారా? అంటే మీరు స్పందించాలంటే కార్మికులు చనిపోవాలన్నా? ఆర్టీసీ కార్మికులు చనిపోతే మాత్రము మీరు స్పందించరా? ఇంత దుర్మార్గమా? ఏంది పాలన? అసలు పాలన ఉన్నదా? చాలా బాధాకరం. ఆర్టీసీ కార్మికులు కోరుతున్నాయి గొంతమ్మ కోరికలు కావు. గత ఎన్నికల సందర్భంగా ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సైన్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. బకాయి పడ్డ పిఆర్సీ డ్యూలను మరి చెల్లిస్తామని చెప్పడం జరిగింది. తిరిగి ఆర్టీసీలో మళ్ళీ యూనియన్లను పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. ఏ ఒక్క మాటను కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి మహాలక్ష్మి పేరు మీద కార్మికుల మీద మరింత భారం వేసేటువంటి ప్రయత్నం చేసింది. పని భారం పెరిగింది. దాని తగ్గట్టుగా రిక్రూట్మెంట్స్ చేపట్టకుండా ఉన్న వాళ్ళతోనే 2600 కోట్ల రూపాయల అదనపు పనిని చేయించుకొని ఈరోజు వాళ్ళ మీద పనిభారం వేయడం వల్ల అటు డిమాండ్ నెరవేర్చకపోవడం, ఇటు ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అవ్వడంతో తీవ్ర మనోవేదనతో వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి ఒక దీన స్థితి ఈ తెలంగాణలో నెలకొన్నది. చాలా బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. 6 ఏళ్ల క్రితము ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టెంట్ల కిందకి వచ్చి ఈ ఆర్టీసీ ధర్నాల్లో ఏం మాట్లాడిందో ఒక్కసారి వాళ్ళ వీడియోలు వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. ఆ రోజు కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసింది, సరే పర్వాలేదు. మరి అదే కేసీఆర్ గారు వీళ్ళను పర్మనెంట్ చేయాలని ఒక జియో ఇచ్చి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, మరి దాని మీద ఇప్పుడు మీరు ఏం స్పందిస్తారు? ఎందుకు ఆ జియోను అమలు చేయరు? ఎందుకు అపాయింటెడ్ డేను ప్రకటించరు? ఎందుకు పిఆర్సీలను చెల్లించరు? ఎందుకు యూనియన్లను పునరుద్ధరించారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగస్తులు తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు వెన్నుముకగా నిలిచిండ్రు. ఆర్టీసీ బస్సు చక్రాలు ప్రగతి రథ చక్రాలు మాత్రమే కాదు, అవి ఉద్యమ రథ చక్రాలు కూడా. ఉద్యమం ముందుకెళ్ళడానికి వాళ్ళు సైతం ఒక పాత్ర పోషించింది. కాబట్టి వెంటనే మన బిడ్డలు మన బిడ్డలు పిట్టల్లా రాలిపోతూ ఉంటే ఢిల్లీ పర్యటనలు చేసుకుంటూ ఉండడం కాదు, మంత్రులు వెంటనే సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలి. శంకర్ గౌడ్ గారు మరణించినటువంటి డేని అపాయింటెడ్ డేగా ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఆ రోజు అనేక సందర్భాల్లో, ఇక్కడ కాదు అమెరికాలో కూడా మాట్లాడాడు. నేను ఆ రోజు అమెరికా పోయినటువంటి సందర్భంలో తాను కూడా అక్కడికి వచ్చిండు. అదే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మీటింగ్లో స్వయంగా ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడాడు. కాబట్టి వారే ఈరోజు ప్రత్యక్షంగా ప్రజల ముందుకు రావాలి. ప్రజల ముందుకు వచ్చి ఆర్టీసీ డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని నెరవేరుస్తున్నామని చెప్పి పెద్ద మనసుతోని ప్రకటించి ఈ చెక్ పెట్టాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చేతులెత్తి జోడించి, 2 చేతులు జోడించి మేము చెప్తున్నాము, దయచేసి చేసుకోకండి. మనం పోరాడదాం. తెలంగాణ గడ్డ తిరుగుబాటుకు అడ్డ, పోరాటాల పురిటిగడ్డ ఇది. అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసి మనం డిమాండ్లను నెరవేర్చుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక్కవోని ధైర్యంతో, అద్భుతమైనటువంటి పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం పోరాటంతో మాత్రమే సాధించుకోగలుగుతాము. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. సబ్బండ వర్గాలు మీకు తోడుగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా తోడుగా ఉన్నాం. తప్పకుండా మీకు వెన్నంటి ఉండి ధైర్యాన్ని కల్పిస్తాము. మీరు పోరాటం చేయండి, కలిసి మనం డిమాండ్లను సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇది మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. నిన్న మాత్రం ఇక్కడ కలెక్టర్ గారు, తర్వాత సిపి గారు రావడం జరిగింది. సమయానికి వాళ్ళు స్పందించారు, వారికి ధన్యవాదాలు. కానీ ఆ కుటుంబానికి స్వాంతన చేకూర్చేటువంటి ఒక్క ప్రకటన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చేయలేదు. మంత్రులు అయితే వచ్చి మాట్లాడిపోయిండ్రు, మళ్ళీ వాళ్ళ చర్చలు అంటాను. ఆయన అంత్యక్రియలు అయ్యే లోపే వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా చెల్లించాలి. అదేవిధంగా మరి పాల్పడ్డటువంటి మా వంగపాడు గ్రామానికి చెందినటువంటి వరికోల్ రవీందర్ గారు కానీ, నల్గొండకు చెందినటువంటి వెంకన్న కానీ, లేకపోతే ఖమ్మం చెందినటువంటి లింగారెడ్డి కానీ ప్రభుత్వమే
అన్ని ఖర్చులు కూడా భరించాలి, వైద్య సహాయం అందించాలి. మా స్వగ్రామం వంగపాడుకు చెందినటువంటి వ్యక్తి, అందరితోనే కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి. పాపము నిన్న జరిగినటువంటి ఘటన చూసిన తర్వాత మనోవేదన గురై ఆయన కూడా నిన్న పాటుపడ్డాడు. గడ్డి మందు తాగిండు కాబట్టి పరిస్థితి ఎట్లుంటుందో చెప్పలేము. కొంత రిస్క్ అయితే ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. డాక్టర్స్ మీ అందరం కూడా కోరినాం, మా కార్యకర్తలందరం కూడా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బతికించాలి, మంచి వైద్యం అందించండి. ఆ కుటుంబానికి కూడా మరి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ కల్పించాలని చెప్పేసి మేము చెప్పినాము. మేమైతే అంటే మాకైతే విశ్వాసం ఉంది, వారు మళ్ళీ బ్రతికి మళ్ళీ బస్సు నడుపుతాడు, భూపాలపల్లి డిపోలో బస్సు నడుపుతాడని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా. మరి లింగారెడ్డి కానీ వెంకన్న కూడా వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారని చెప్పి వార్త వచ్చింది. వాళ్ళు కూడా మంచిగా తిరిగి మళ్ళీ డిపోలకు రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. ప్రభుత్వం కూడా వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళ కుటుంబాలకు కూడా ధైర్యాన్ని అందించాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది.